సరే ఇప్పుడు బీపీ, షుగర్ అనేవి చాలా నార్మల్ హెల్త్ ప్రాబ్లమ్స్. అంతకు మించిన ప్రాబ్లమ్స్ పెద్ద పెద్దవి ఉన్న వాళ్ళే చాలా మంచిగా మీరన్నట్లు అన్నీ మెయింటైన్ చేస్తూ, మెడిసిన్ యూజ్ చేస్తూ, చాలా హ్యాపీగా ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటున్నారు. మంచి మెడికేషన్‌తో. జస్ట్ ఒక బీపీ హై అవ్వటం వల్లో, దీని వల్లో ఒక మనిషి ప్రాణం పోవడం అయితే, ఇది చిన్న హెల్త్ తనకు ప్రాబ్లమ్‌కే తను తనకు తను నిర్ణయం తీసుకొని బీపీ టాబ్లెట్ ఆపాడు గదా! అది ఏ డాక్టర్ జెప్పడు. హ్మ్. అంటే మీరు ఆయుర్వేదం వాళ్ళు జనరల్‌గా ఏమంటారంటే, మీరు ఈ బీపీ టాబ్లెట్స్ వాడినట్టయితే హ్మ్. మీకు కొంత కిడ్నీస్ మీద, లివర్ మీద ఎఫెక్ట్ పడతది. దానికి బదులు ఆయుర్వేదం తీసుకోండి కొంత స్లో ఉంటది. హ్మ్. అయినా గూడా వాళ్ళు గూడా ఒకసారి ఆపమని చెప్పరు. హ్మ్. వాళ్ళు వాళ్ళ ఓకే. వాళ్ళిచ్చే ట్రీట్మెంట్ స్టార్ట్ జేసి స్లోగా దాన్ని తగ్గిమ్మని జెప్తారు. హ్మ్. ఎవ్వరు గూడా ఎంత అంటే న్యాచురోపతిలో గూడా వెంటనే బీపీ టాబ్లెట్ ఆపమని చెప్పరు. ఆపేయమని చెప్పారు. రీబౌండ్ హైపర్‌టెన్షన్ అని సడెన్‌గా షూటప్ అయ్యేదాన్ని రీబౌండ్ ఓకే. అంటే మళ్ళీ ఎప్పుడైతే ఆయన టాబ్లెట్ ఆపేస్తారో, హ్మ్. టాబ్లెట్ వాడక ముందు ఎట్లయితే బీపీ వచ్చిందో, హ్మ్. అంతకంటే రెట్టింపుతోని రీబౌండ్ హైపర్‌టెన్షన్ అనేది వస్తది. ఓకే. దానికిచ్చిన టర్మ్ అది. ఓకే. అయితే అంతకంటే ఎక్కువ రక్తపోటు పెరుగుతది. ఓకే. కాబట్టి అది ప్రాణానికి ప్రమాదం అని చెప్పి డాక్టర్లందరికీ తెలుసు. ఓకే. అవగాహన సామాన్య ప్రజలకు లేదు. హ్మ్. కొంతమందికుంటది. హ్మ్. జనరల్‌గా ఎవరు చెప్పినా ఆపరు వాళ్ళు. హ్మ్. అట్లనే డయాబెటిక్, హ్మ్. షుగర్ గూడా ఆల్ ఆఫ్ సడెన్‌గా ఇన్సులిన్ గాని, టాబ్లెట్ గాని ఆపకూడదు. హ్మ్. స్లోగా ఇప్పుడు మధునాశిని అని ఆయుర్వేదంలో ఉంది. హ్మ్. అది స్టార్ట్ చేద్దామని మొదలుపెడతారు. హ్మ్. ఇది కంటిన్యూ చేసుకుంటూ స్లోగా, స్లోగా దీన్ని తగ్గించుకుంటూ పోవాలి. హ్మ్. ఇన్సులిన్ ఇప్పుడు యూనిట్స్ తగ్గించుకుంటూ పోవాలి. అంతేగాని ఓవర్ నైట్‌లో ఏ మెడిసిన్ సడెన్‌గా అయినా చేంజ్ చేయడం సడెన్‌గా అనేది ఆపొద్దు. హ్మ్. మందులు గూడా అట్లా సడెన్‌గా మార్చకూడదు. హ్మ్. ఆ! నాకంతా ఓకే. నేను బాగున్నా. హ్మ్. ఇప్పుడు నాకు అవసరం లేదు. హ్మ్. అది ఎవరు జెప్పాలి బాగున్నారు అని. హ్మ్. ఇంకోటేందంటే ఈ బయట ఉన్న ఇండికేటర్స్ గూడా కరెక్ట్ గాదు. హ్మ్. ఇప్పుడు డయాబెటిక్‌కి సంబంధించి అవును. మనం పొద్దున స్ట్రిప్స్ పెట్టి చూసుకుంటాం. హ్మ్. ఇవి గూడా కరెక్ట్ గాదమ్మా. హ్మ్. ఎందుకంటే ఒక్కొక్క మనిషి శరీర తత్వాన్ని బట్టి వాత, పిత్త, కఫ అంటారు హ్మ్. అవును. ఆయుర్వేదంలో. ఆయుర్వేదంలో. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మానిటరింగ్ జేయాలి. హ్మ్. ఇప్పుడు కొందరికి జీర్ణశక్తి చాలా ఎక్కువుంటది. కొందరికి తక్కువుంటది. కొందరికి తక్కువుంటది. కొందరికి మెటబాలిజం అంటాం గదా! అవును. ప్రోటీన్ మెటబాలిజం కొందరికి ఎక్కువుంటది. కొందరికి తక్కువుంటది. హ్మ్. ఫ్యాట్ మెటబాలిజం కొందరికి ఎక్కువుంటది. కొందరికి తక్కువుంటది. వీటన్నిటితో ముడిపడి ఉంటది. ఈ జబ్బును అంచనా వేయడం అనేది. ఓకే. అలోపతిలో అట్లా గాదు. హ్మ్. వాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకున్నారు. 120/80 హ్మ్. అవును. ఈ బీపీ. ఇది అందరికి వర్తించదు. అసలు ప్రపంచం మొత్తానికి అదే జెప్తారు వాళ్ళు. అయితే ఒక్కో ప్రాంతంలో హ్మ్. ప్రతి 250 కిలోమీటర్లకి హ్మ్. ఎథనిసిటీ హ్మ్. మారిపోతా ఉంటది. ఫుడ్ ఓకే. అలవాట్లు మారిపోతా ఉంటాయి. వాతావరణం టెంపరేచర్ మారుతా ఉంటది. హ్మ్. వాళ్ళ పనులు చేసే పద్ధతులు మారుతా ఉంటాయి. అయితే యూనివర్సల్ పారామీటర్స్ అనేటివి హెల్త్‌లో ఉండవు అని చెప్పి ఫస్ట్ ఓకే. మనం అర్థం చేసుకోవాలి. ఈ 840,00,00,000 మందికి హ్మ్. 840 శరీర తత్వాలుంటాయి. ఏ ఇద్దరికీ ఒక పారామీటర్ పనికిరాదు. ఓకే. ఫస్ట్ పాయింట్. హ్మ్. సెకండ్ జెనెటికల్. హ్మ్. ఏ ఇద్దరి జీన్స్ కూడా ఒక మ్యాచ్ కావు. ఉండవు. ఒక తల్లి పుట్టిన పిల్లల కంటే కొంత చాలా వరకు మ్యాచ్ అయితాయి. బట్ వేరే వాళ్ళకు మనకు ఆ సారూప్యత ఉండదు. ఇప్పుడు 80, 120/80 అనేది నాకు తెలిసినప్పటి నుంచి ఎప్పుడూ లేదు నాకు. నాకు 140/100 లేదా 140/90. ఓకే. ఒక్కోసారి 160/100 110 ఉంటది. ఓకే. డాక్టర్ ఏమంటాడంటే, "నువ్వు ఎక్కడ కదలొద్దు ఇక్కడనే కూర్చోవాలి. నువ్వు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలంటాడు." హ్మ్. నాకసలు హెడేక్ గూడా ఉండదు. చెమటలు గూడా రావు. హ్మ్. బీపీ ఎక్కువున్నప్పుడు తలనొప్పొస్తది. ఓకే. అది గూడా ఆ సింప్టమ్స్ ఉండవు. ఒక్కోసారి నేను పట్టించుకోను. హ్మ్. అంటే టాబ్లెట్ వాడతాము. కానీ స్ట్రెస్ ఎక్కువున్నప్పుడు టాబ్లెట్ వాడినా గూడా రక్తపోటు పెరుగుతా ఉంటది. ఓకే. తర్వాత మీరు తినే ఫుడ్ గూడా. హ్మ్. ఆహారంలో ఉన్న మనం వాడిన వాటి వల్ల గూడా రక్తపోటు పెరిగే అవకాశం ఉంటది. సాల్ట్ ఎక్కువేసుకుంటే రక్తపోటు పెరుగుద్ది గదా! హ్మ్. తర్వాత ఒక్కోసారి పొటాషియం, సోడియం లెవెల్స్ అనేటివి ఇంబాలెన్స్ అయితా ఉంటాయి. హ్మ్. ఇట్లాంటివన్నీ గూడా మనము ఏ వ్యక్తి రెండో వ్యక్తితోని ఈక్వల్‌గా చూడకూడదు. అసలు నలుగురు షుగర్ పేషెంట్‌లు కలిస్తే చాలు ఆ! 120, 80 గూడ్చే. ఎంత ఎక్కువ, ఎంత తక్కువ అనేది షుగర్ మాట్లాడుకుంటాం. విషయంలోకొచ్చేసరికి ఏందంటే లో షుగర్ అంటే 120 అనేది మినిమమ్ మెయింటైన్ జేయాలి. అవును. 100 మినిమమ్ ఉండాలి అనంటారు. మన పోస్ట్ లంచ్ వచ్చేసి మనకు 140, 150 ఉండాలంటారు. ఉండాలని. ఇది కరెక్ట్ కాదు. ఒక్కొక్కరికి ఒక రకమైన ఇది ఉంటది. హెచ్‌బీఏ1సి మరిప్పుడు అని అంటాం. డాక్టర్స్ గూడా అట్లేం చెప్పట్లే గదా సార్. అందరూ 120/80 చూస్తున్నారు గదా! అంటే ఇప్పుడు కొలమానం. అమెరికన్ డయాబెటిక్ సొసైటీ గాని,
వీళ్ళు వాళ్ళ వాళ్ళ పారామీటర్స్‌నే ఎక్కువ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమోట్ చేస్తది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గానీ, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ గానీ వాటిని ప్రామాణికంగా తీసుకుంటారు. ఇవి తప్పని నేను చెప్తున్నా.